నమస్కారం అప్పారావు గారు. నమస్తే అండి. మీరు ప్రస్తుతం ఈ గాయత్రి లలిత సహిత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం సత్తుపల్లికి అధ్యక్ష స్థానంలో ఉన్నారు. గతంలో కూడా మీరు 2 సార్లు అధ్యక్ష స్థానంలో ఈ దేవాలయంలో ఉన్నారు. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మీ అధ్యక్ష స్థానంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరిగాయో కొంచెం తెలపగలరా? అలాగేనండి. నేను మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ దేవాలయానికి రేకులు అవి లేకుండా టెంట్లు తెచ్చి వేసే పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితిలో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి డొనేటర్లను పట్టుకొని చుట్టూ రేకులు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రేకులు వేసిన తర్వాత మనకు అసలు వర్షం వచ్చినా కూడా ఏదో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి అట్లా రేకులు ఏర్పాటు చేసాం. తర్వాత వంటకు ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వంటకు కూడా అందరినీ సహకారంతో వంట షెడ్ ఒకటి వంట వండుకోవడానికి తినడానికి ఆడికి బాగుంటుందని చెప్పి వాచ్మెన్ దాని పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోయిన సంవత్సరంలో కింద రాళ్ళు లేవని చెప్పి ఈ రాళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న అదే సంవత్సరంలో పోయిన సంవత్సరంలోనే అటుపక్క మనకున్న గదికి చుట్టూ కాంపౌండ్గా చెక్కలు పెట్టించి కాంపౌండ్ వాళ్ళు ఒకటి తయారు చేసాం. దానికి కూడా మనకి మెటల్ వేసినట్టు దీని కింద గచ్చులకి ఏర్పాటు చేసిన ఇటుకలు ఉంటే ఆ ఇటుకలతోటి రోడ్డు ఒకటిలాగా ఏర్పాటు చేసాం. రోడ్డు దాకా అటు కూడా దాంట్లో కూడా ప్లాట్ఫారంగా చేసి భోజనాలు వండడానికి చేయడానికి దానికి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇక అటుపక్కను ఎదరపక్క ఒకటి రేకులు వేయాలని ఆలోచన ఒకటి ఉంది. అది కూడా ఈ సంవత్సరంలో చేయాలని అనుకుంటున్నాం. ఈ సంవత్సరంలో చేస్తామంది. సంతోషం అండి. మీరు హోమం నిర్వహిస్తుంటారు కదా, ఈ హోమం నిర్వహించినప్పుడు ఈ బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ కూడా అదనంగా మీరు తీసుకుని వస్తుంటారు. అలా తీసుకొచ్చినప్పుడు ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకి అదనంగా ఏమైనా సొమ్ము వసూలు చేస్తారా? హోమంలో పాల్గొన్నట్టు అట్లేం లేదండి. మనకు డొనేషన్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళే మేము కూర్చుంటామంటారు, వాళ్ళని కూర్చోమంటాం. కాదు అచ్చం హోమం వరకే వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళని లిమిట్గా వాళ్ళు ఎంత ఇస్తే అంత, అంతేగాని దానికి డిమాండ్ అనేది లేదు. మనకు పూజ చేసే వాళ్ళ మాత్రానికి 10 రోజులు మేము ఎంగేజ్ చేసుకొని వాళ్ళని ఉంచుకొని వాళ్ళ ద్వారానే పూజలు నడిపించడం జరుగుతుందండి. చాలా సంతోషం అండి. ఈ హోమంలో మరి ద్రవ్యాలు అవి ఉంటాయి, అవి పాల్గొనే వాళ్ళు తీసుకుని వస్తారా లేకపోతే దేవస్థానం తరఫున మీరే వాటిని అందజేస్తారా వాళ్ళకి? దేవస్థానం తరఫునే తీసుకొస్తామండి. దేవస్థానం తరఫున తీసుకొచ్చి వాటిని ఆ కార్యక్రమం నడుపుతుంటాం. అంతేగాని ఎవరి కాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి లేదండి. ఇక్కడ మనమే తెచ్చి పిస్తాం, మనమే అంతా ఏర్పాటు మందే అండి. అయ్యగారితో సహా మందే ఏర్పాట్లు. ఈ హోమంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఒకరోజు ముందుగా మీకు తెలియజేయాల్సి ఉంటుందా లేకపోతే ఆ రోజున హోమంలో కూర్చోవడం జరుగుతుందా? ముందు చెప్పాలండి. ఈ హోమం మొదలవుతుంది చెప్పగలరా? ముందే మాకు చెప్పాలంటే రేపు మేము కూర్చుంటాం అనేది వాళ్ళు చెప్పుంటే ఇంతమంది ఉంటారని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే జోడా కూర్చోవచ్చు, 2 కూర్చోవచ్చు, 3 కూర్చోవచ్చు, అట్లా 10 మందితో కూడా చేసిన రోజులు ఉన్నాయి. అట్లా చేస్తూనే ఉన్నాం కాబట్టి ముందుగా చెప్తే వాళ్ళకి తగ్గ ఏర్పాటు మనం చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ముందుగానే వాళ్ళని అనుమతి తీసుకొని వాళ్ళు మేము ఉంటామంటే దాని ప్రకారం నడుపుతామండి. చాలా సంతోషం అండి. హోమ ద్రవ్యాలు కూడా మేమే చేస్తాం, కుడతారు మేము. ఖర్చు లేకుండా భక్తుల యొక్క హోమ ద్రవ్యాలను కూడా మీరే ఇస్తూ ఉంటారు. అవునవును. గతంలో ఏమన్నా చెరుకుతో ఏ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు దాదాపుగా? అంటే చెరుకు గడలను కూడా నేను వాడతాం చూశాను. ఆ తర్వాత ఏ హోమాలు ఎటువంటి లక్ష్మీ హోమమా గణపతి అన్నీ అండి. లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ హోమం, అన్ని రకాల హోమాలు. మొన్న చండీ హోమం కూడా చేసామండి మొన్న. అట్లా ఈ అవతారాల విషయంలో మామూలుగా అయితే విడిగా వేస్తూ ఉంటారు దేవస్థానంలో చూస్తూ ఉన్నట్టయితే. అంతేగాని మూల విరాట్కి వేయడం అనేది చాలా తక్కువగా నేను గమనించాను. ఇక్కడ మరి మూల విరాట్కే ఎంతో అలంకారప్రాయంగా వేస్తూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఎందుకంటే మనకి చెప్పారా? మన దేవాలయం అమ్మవారి దేవాలయం. అమ్మవారి అలంకరణలో కంపల్సరిగా లలిత గారికి వేయాలనే ఉద్దేశంతో లలితామాతకి వేసుకుంటూ వస్తున్నాం. సరస్వతి అవతారం వచ్చినప్పటికీ సరస్వతి మాతకి వేస్తాం తప్ప గాయత్రి మాత అవతారం గాయత్రి మాతకి వేస్తాం. మిగిలిన మొత్తం లలిత మాతకి వేసి అట్లా మొదటి నుంచి ఆచారం అట్లా వస్తుంది. కనకదుర్గ గుడి ఆచారం ప్రకారం మనం నడుపుకుంటూ వస్తున్నాం అన్నమాట. అట్లా ఆ అవతారాలు కూడా అక్కడ ఎట్లా జరిగితే మన దగ్గర కూడా అదే అవతారాలు జరుగుతుంటాయి. ఈ విరాళం సేకరించడంలో మీకు ఎలా సహాయపడతారు? ఎలా అప్రోచ్ అవుతారు విరాళాల కోసం అని చెప్పేసి? విరాళాల కోసం అంటే మన దగ్గర ఇదివరకు ఈ రోజుల్లో మొదట్లో బాగా నాగేశ్వరరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ,
నాగభూషణం గారు కానీ, పుల్లారావు గారు కానీ, శర్మ గారు కానీ అట్లా 10-15 మంది ఉండేవాళ్ళు. ఇంటింటికి తిరిగి ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయి గుడికి అని చెప్తే వాళ్ళు రాసిన విరాళాలు తీసుకొచ్చుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది కాలం చేసినారు. నాగేశ్వరరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, జగన్మోహన్ రావు గారు కానీ. కాబట్టి మిగిలిన వాళ్ళ వరకు కొంతమంది 4-5 వసూలు చేయడం మొదలుపెట్టారు. చాలా వరకు ఫోన్లు చేసి కాంట్రాక్ట్ అవుతున్నాం మేము ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కాంట్రాక్ట్ ఫోన్ చేయటం, ఏమయ్యా మీ పోయిన సంవత్సరం మాకు విరాళం ఎంత ఇచ్చారు, ఈ సంవత్సరం ఏమి ఇస్తారు అని అడుగుతున్నాం. దాని ప్రకారం వాళ్ళు ఫోన్పే చేయడం మొదలుపెట్టారు. అట్లా మాకు విరాళాలు వస్తున్నాయండి. అట్లా కొంత మేము అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఏనాడు కూడా లోటు బడ్జెట్ లేకుండా ఈ కార్యక్రమాలని ఎంతో దిగ్విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మీకు అభినందనలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సంవత్సరం కూడా విరాళాలు ఎలా ఉన్నాయి? ఆశాజనకంగా ఉన్నాయా లేదా? ఆశాజనకంగానే ఉన్నాయండి. మనం వచ్చి వసూలు చేయకపోయినా వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పోయిన సంవత్సరం మనకి 8 లక్షల టార్గెట్ అనుకుంటా, 8 లక్షలు వచ్చిందండి. 4 లక్షలు ఖర్చు అయింది, 4 లక్షలు మిగిలింది. మళ్ళీ సంవత్సరం పొడుగు తీయడానికి వాటికి ఉపయోగపడదు. ఈ సంవత్సరం కూడా అంత టార్గెట్ వచ్చే ఉంటుంది ఈ పాటికి చాలా వరకు. ఎందుకంటే మొత్తం లెక్కలు చూసేది రేపు మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దశమి కదండి, వాళ్ళు అయిపోయిన తర్వాత రేపు హోమం లెక్కలు అవి చేసి ఈ విరాళం ఇచ్చిన వాళ్ళకి కూడా మేము ప్రసాదం పంపుతామండి. ఇంటింటికి డోర్ టు డోరు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకి లడ్డు ప్రసాదం, జాకెట్ ముక్క, గాజులు, విభూది, కుంకుమ అవన్నీ పంపుతామండి. అట్లా మనకు ఆచారం ఉంది ఇక్కడ. అదే ఆచారం ప్రకారం ఎప్పుడు ఈ సంవత్సరం అది నడుపుతామండి. సరస్వతి పూజల నాడు మీరు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది అదనంగా అది ఖర్చుతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా మీరు దాన్ని అంత సాహసంగా ఎందుకు ఏర్పాటు చేయగలిగారో చెప్తారా? ఎందుకంటే మూలా నక్షత్రం నాడు చాలామంది ఇక్కడ మన దగ్గరలో బాసర తర్వాత మందే ఇక్కడ సరస్వతి ఆలయం ఉండటం, ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి, భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ అక్షరాభ్యాసానికి వస్తుంటారు. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో దాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. దానికి కూడా విరాళాలు వస్తున్నాయండి. అయ్యా భోజనం చేస్తున్నందుకు. కాబట్టి దాంట్లో కూడా మనకు పెద్ద బడ్డనే అనిపించలేదు. కాబట్టి అది సంతృప్తికరంగానే ఉంది మాకు. మరి ఈ కార్యక్రమం, ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఆంతర్యం చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చేటువంటి వారికి అక్షరాభ్యాసం చేసిన తర్వాత తిరిగి వెళ్ళి భోజన కార్యక్రమాన్ని తీసుకోవడానికి కష్టం అవుతుందో ఏర్పాటు చేస్తామన్నారు. బాగానే ఉందండి. మరి ఈ 2 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం వృద్ధిగా జరుగుతోంది, ఏ విధంగా ఘనంగా జరుగుతుందో చెప్తారు. ఈ ఏడాది ఎంతమంది భోజనం చేశారంటారు? ఈ సంవత్సరం 1400 మంది చేశారండి. పోయిన సంవత్సరం 1000 మంది దాకా చేశారండి. అట్లా ఎందుకంటే వచ్చిన డెవలప్ అవుతుంది కూడా. పోయిన సంవత్సరం 100 మందికి మనం అక్షరాభ్యాసం చేసాం. ఈ సంవత్సరం 150 మంది దాకా అక్షరాభ్యాసాలు చేసాం. కాబట్టి ఒక్కొక్కరికి 4-5 వస్తారు, బంధువులు, తాతలు, మనవాళ్ళు. అట్లా వచ్చే వాళ్ళందరికీ భోజనం చేస్తున్నాం. ప్లస్ ఆటతో కాకుండా ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి కూడా భోజన వసతి ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సంవత్సరం 1400 మంది భోజనం చేశారండి మన దగ్గర. అయితే ఈ సంవత్సరం లలితాదేవికి తోరణం ఒకటి, వెండి తోరణం ఒకటి చేయిద్దామని చెప్పి అనుకుంటున్నారు. దాని గురించి కూడా ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది ఆల్రెడీ మేము కమిటీలో అనుకోవడం జరిగింది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. దానికి విరాళాలను సేకరించాలి అనుకుంటే ఇక్కడ బ్యానర్ ఒకటి మనం తయారు చేసి పెట్టామండి గుళ్ళోనే. దాన్ని చూసిన వాళ్ళు చాలామంది స్పందించి మేము 50 ఇస్తాం, 60 ఇస్తాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే మనకు 4-5 లక్షల దాకా మనకు కమిట్మెంట్ చేసి ఉన్నారు. అవి మొత్తం టార్గెట్ పూర్తి అయిన తర్వాత వాటిని కూడా చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజలు, తర్వాత కుంకుమ పూజలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు ఆ రోజున చేసుకోవడానికి, ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి అవకాశం లేక తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నిరాశ చెందుతూ ఉన్నారు. మరి ఆ నిరాశ చెందుతున్నటువంటి భక్తుల విషయమై ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? అంటే ఈ సంవత్సరం అట్లా కాదు కానీ కుంకుమ పూజలు అయితే అక్షరాభ్యాసం నాడు కుంకుమ పూజలు ఉండవండి. మామూలు రోజుల్లోనే కుంకుమ పూజలు ఉంటాయి. అక్షరాభ్యాసం నాడు సరస్వతి పూజలు కూడా ఉంటాయని పెట్టాము. కాబట్టి ఇక్కడ సరస్వతి పూజలకి చేయించాలి అనేది ఏమైందంటే ఇక్కడ మనకి వీళ్ళు అక్షరాభ్యాసం వాళ్ళు ఎక్కువ అయిపోవటం వల్ల అది కొంచెం ఆగిపోయింది. లోకల్ వాళ్ళ వరకు తెల్లారి చేస్తామని చెప్పి టికెట్ దింపాం. కాబట్టి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రానికి అక్షరాభ్యాసం చేయించాం. వచ్చే సంవత్సరం మటుకు సరస్వతి పూజల వరకు సపరేట్గా చేయించాలని ఒక ఆలోచన నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకి ఒక గది కేటాయించి ఆ గదిలో సరస్వతి పూజలు మాత్రం చేయించి పెడతామండి. అది ఇబ్బంది లేకుండా.
అయ్యా మరి దసరా రోజున వచ్చేటువంటి దానిలో మరి పరిశుభ్రతే దేవుడు అనుకున్నప్పుడు ఈ పరిశుభ్రత విషయంలో మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇక్కడ మనకి పని వాళ్ళు చాలా మంచిగా చేసేవాళ్ళు ఉన్నారండి మా దగ్గర. రాజు భార్య వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తారంట దూరం నుంచి. వాళ్ళు ఎప్పుడు 10 సంవత్సరాల బట్టి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు మా వాచ్మెన్ వాళ్ళు కలిసి ఎప్పుడు అసలు ఏది కనపడితే అది ఎమ్మటే తీసేసి పక్కన పెట్టే ఉపాయం ఉందండి మా దగ్గర. కాబట్టి ఇక్కడ పరిశుభ్రంలో అసలు చూడాల్సిన అవసరం లేదు. మనకి కప్పులు కానీ అవి కానీ భోజనం పెట్టే ప్రసాదాలు కూడా చిన్న చిన్న కప్పులే పెట్టేస్తాం. ఆ కప్పులు పడేయడానికి డబ్బాలు డస్ట్బిన్లు పెడతాం. ఆ డస్ట్బిన్లు ఎప్పుడు నిండుతుందో అప్పుడు ఎమ్మటే తీసేసి ఎక్కడ శుభ్రం చేసే ఏర్పాటు చేస్తున్నాం అండి, ఎవరికి అసౌకర్యం లేకుండా. ప్రతిరోజు కూడా ఈ భోజనం ఏర్పాటు చేయడం అనేది హోమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, అలాగే ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఈ దసరా కార్యక్రమాలను నిర్వర్తించేటువంటి పురోహితులకి, బ్రాహ్మణులకి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది మరి ఖర్చుతో కూడినప్పటికీ కూడా మీరు దాన్ని ఆ వంట కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ వంట కార్యక్రమంలో మరి శుచి శుభ్రత ఏ విధంగా మీరు దాన్ని అంటే చేయబోతున్నారు? ఈ 10 రోజులు మనకి వంట చేయడానికి స్వచ్ఛమైన బ్రాహ్మణ్ణి వంట బ్రాహ్మణ్ మాట్లాడటం జరిగిందండి. అతనే, ఎందుకంటే మనకి పూజారులకు వచ్చిన వాళ్ళకి బయట ఎక్కడ పోయి భోజనం చేసి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వసతి కూడా మనం కల్పించాలి. కాబట్టి వసతితో పాటు భోజనం సౌకర్యం కూడా వాళ్ళకి కల్పిస్తాం. కుదిరిపూట వాళ్ళకి టిఫిన్ పెడతామండి, తర్వాత టీ ఇస్తామండి, తర్వాత వాళ్ళకి భోజనం పెడతామండి. రాత్రి కూడా భోజనం చేస్తారు, ఇక్కడే పడుకుంటారు. వాళ్ళు వసతి పడుకొని ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వెళ్తుంటారండి. బయట నుంచి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులకు కూడా వసతి కార్యక్రమాన్ని ఇవ్వగలిగేటువంటి స్థలం, ప్రదేశం మీకు ఉన్నాయా? ఉన్నాయండి. వాళ్ళు ఇక్కడ పడుకునే పెద్ద హాల్ ఒకటి ఉందండి, హాల్లో పడుకుంటారండి. అక్కడ బాత్రూమ్ అవి ఉన్న అయ్యగారి క్వార్టర్ అనేది సపరేట్గా ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఉంచుకుంటారండి. చాలా సంతోషం అప్పారావు గారు. తమరు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే.